ఓకే. ఆనంద్ సాగర్ గారు మీరు చెప్పండి. మనం చూసాం అరెస్ట్ జరిగింది, బెయిల్ తీసుకున్నారు, ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న ఆయన మళ్ళీ అరెస్ట్ అయ్యారు. అసలు ఏం జరుగుతోంది? మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే మీకేమనిపిస్తోంది? మంగళవారం నుంచి కూడా పోలీసులు అనంత్ బాబు గారిని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఎందుకు దొరకలేదని మీరు అనుకుంటున్నారు? మీరు ఇప్పుడు విన్నారు, కుమార్ రాజా గారి మాటలు కూడా విన్నారు. మీకేం అర్థమవుతోంది? మీకేమనిపిస్తోంది చెప్పండి. ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఈ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అతని తండ్రిని నక్సలైట్లు కాల్చి చంపారు. ఇతను ఎస్టీ కాదని చెప్పి హైకోర్టు తీర్పు చెప్తే ఇతని బినామీలను అక్కడ శాసనసభ్యులుగా గెలిపించుకుంటుంటాడు. ఆ విధంగా ఏజెన్సీలో ఒక కబ్జాదారుగా, ఒక రౌడీ షీటర్గా, ఒక క్రిమినల్గా యథేచ్ఛగా గత వైసీపీ హయాంలో రెచ్చిపోయి పరితెగించి బ్రతుకుతున్నటువంటి వైసీపీ మండలి సభ్యుడు. ఇప్పటికే ఇతని కేసు వ్యవహారంలో దళిత సంఘాలన్నీ కూడా రాష్ట్రంలో ముక్తకంఠంతో ఇతనికి బెయిల్ ఇవ్వొద్దని, ఇతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాయి. ఈ కేసులో 4 పోలీస్ అధికారులు బలైపోయారు, సస్పెండ్ అయిపోయారు. తాజాగా ఈవేళ నిన్న కాకినాడ రూరల్ సిఐ కూడా సస్పెండ్ అయ్యి విఆర్లోకి వెళ్ళాడు. అంటే నేరం చేసి దళితుడిని చంపి హంతకుడుగా ఒప్పుకొని, నేరం చేశానని ఒప్పుకొని జైల్లో ఉండి బయటకు వచ్చి సాక్ష్యాలను తారుమారు చేయాలని, డబ్బుతో ప్రలోభ పెట్టాలని, డబ్బుతో కొనాలని, అలా కాకపోతే అవసరమైతే వాళ్లను కూడా లేకుండా చేయాలి, లేపేవాలని చెప్పి అతను చట్టానికి భయపడకుండా తన మీద ఉన్న కేసుని ఏ విధంగా మాఫీ చేసుకోవాలనేది ఎంత విశ్వ ప్రయత్నం చేస్తున్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 5 బృందాలు పోలీసులు గాలింపు చేస్తే దొరకకుండా ఇవాళ కోర్టులో ప్రత్యక్షమయ్యాడు. కోర్టులో కూడా కేసు విచారణ అయిపోయిన తర్వాత, వేరే కేసు అది వాయిదా అయిపోయిన తర్వాత కూడా బయటకు వస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి గంటల తరబడి కోర్టులో కూర్చున్నాడు. నిజంగా ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఆయన నిజాయితీపరుడు కాబట్టి ఈ విషయాన్ని కోర్టు దృష్టి తీసుకొచ్చాడు, లేకపోతే ఆయన కూడా కొనేసేవాడు. అంటే దళితుడికి జరిగినటువంటి అన్యాయాన్ని డబ్బుతో, అధికార మదంతో వీళ్ళు మాఫీ చేసేస్తారనమాట. వాళ్ళ నేరాల్ని. ఆనంద్ సాగర్ గారు ఇందాక కుమార్ రాజా గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీంతో మీరు ఏకీభవిస్తారా? అలాగే జరుగుతోందా? ఇప్పుడు చట్టం తన పని తాను ఎప్పుడు చేసుకుంటూ పోతుంది. అది రాజశేఖర రెడ్డి గారు చెప్పడమే కాదు, రాజ్యాంగమే చెప్తుంది. అట్లాగే మా కుమార్ రాజా గారికి తెలుసు చట్టం ఎందుకుంది. పరిపాలించడానికి ఉంది చట్టం. చట్టరీత్యా పరిపాలన చేస్తారు ఎవరైనా సరే. కాబట్టి చట్టం అది నిరంతర ప్రక్రియ. కానీ ఇక్కడ చట్టం నుండి తప్పించుకోవడానికి, శిక్ష నుండి తప్పించుకోవడానికి, కేసు నుండి తప్పించుకోవడానికి సాక్షులను తారుమారు చేయడం అనేది పెద్ద నేరం. మర్డర్ కంటే కూడా భయంకరమైన నేరం. ఇక్కడ కేసులో భయంకరమైన విషయం ఏంటంటే చంపడం అనేది కామన్, చాలా మర్డర్లు జరిగినాయి. కానీ ఆ శవాన్ని ఏదో గిఫ్ట్ ప్యాక్ తెచ్చి ఇంటి దగ్గర అప్పచెప్పినట్టుగా డోర్ డెలివరీ చేయడం ఉందో చూశారు కదా. అది చాలా దారుణమైనటువంటి, హేయమైనటువంటి, వికృతమైనటువంటి, క్రూరమైనటువంటి చర్య. అంటే ఒక దళితుడికి యొక్క డెడ్ బాడీని తెచ్చి తన తల్లిదండ్రులకు అప్పచెప్పాడంటే అర్ధరాత్రి, ఏమనాలి దాన్ని? అసలు అతనికి ఏమన్నా చట్టం పట్ల అవగాహన ఉందా? ఒక శాసనసభ్యుడు అతను. అందుకే మేమేమంటామంటే అసలు శాసనసభ్యుడిగా అతను ఎలా కొనసాగుతున్నాడు? ఆ పార్టీ 2022లో ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, అంటే హత్య జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్ర